నమస్తే. నేను మధు. నమస్కారం సార్. నమస్కారం. సార్ ఇక్కడ రోజు రోజుకి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మాత్రం దూసుకుపోతున్నట్టు తెలుస్తుంది. గత కొద్ది రోజులు చూసుకుంటే రియల్ ఎస్టేట్ తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నట్టు కొంతమంది నిపుణులైతే చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్ మళ్ళీ దూసుకుపోవడానికి గల కారణాలేంటి? ఎక్కువగా రియల్ ఎస్టేట్ లో ఏవి అమ్ముడుకుపోతున్నాయి సార్? రియల్ ఎస్టేట్ అనేది నేను చాలా సార్లు చెప్పాను. రియల్ ఎస్టేట్ ఎప్పుడు డిమాండ్ అనేది తగ్గదు. పెరుగుతూనే ఉంటది. ఎందుకంటే మనం ఒకప్పుడు పాపులేషన్‌లో థర్డ్, ఫోర్త్ ర్యాంక్ ఉండేవాళ్ళం వరల్డ్‌లో. ఇప్పుడు ఎవరున్నారమ్మా? ఫస్ట్ ఇండియా ఉంది. 145 కోట్ల సుమారు జనాభా. ఒకటి. తర్వాత మనకి లిటరసీ రేటు, ఎడ్యుకేషన్ మంచి హై ఉంటది. హ్మ్. అట్మాస్ఫియర్ బావుంటది. ఇప్పుడు నేచురల్ కెలామిటీలో ఎటువంటి ఇబ్బందులుండవు. హ్మ్. కల్చర్ ఆఫ్ లివింగ్ ఈజ్ వెరీ గుడ్. ఫ్రెండ్లీ కల్చర్. ఏ స్టేట్ వాడు, ఏ జాతి వాడు, ఏ మతం వాడితో మనం యాక్సెప్ట్ చేస్తాం. సో ఇలా చెప్పుకుంటూ పోతే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా చీప్. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ప్రపంచంలోనే ఎన్ఆర్ఐస్ అందరూ కూడా మన స్టేట్ కాకుండా, రీజియన్ కాకుండా, కంట్రీ కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న ఇన్వెస్టర్స్ గాని, బయర్స్ గాని హైదరాబాద్‌ని ఒక గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీగా చూస్తున్నారు. హ్మ్. కాబట్టి ఇప్పటికి మనం చూసుకుంటే ఇంత రేటు 177 కోట్లు పర్ ఎకర్ మన ఆక్షన్‌లో ఎళ్ళిన ల్యాండ్ ఇప్పటికి ఇండియాలో రియల్ ఎస్టేట్ చీప్ ఎక్కడంటే హైదరాబాద్. ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింట్. సో డిమాండ్ ఎప్పుడైనా బయర్స్, ఇన్వెస్టర్స్ ఎక్కడికెళ్తారు? ఎక్కడ తక్కువ దొరికితే ఎక్కడ బెస్ట్ తక్కువ ప్రైస్, బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ లొకేషన్, బెస్ట్ డెవలప్‌మెంట్స్, బెస్ట్ కనెక్టివిటీ ఉన్న దగ్గర ఎళ్తారు. సో అంచనాలు తారుమారుగా లాస్ట్ 1 ½ 2 ఇయర్స్ కొద్దిగా మందకొడిగా ఉంది, స్లోగా ఉంది. బట్ ఎక్కడ కూడా గిరాకీ పడిపోలేదు. సో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా హైదరాబాద్ మొదటి చాయిస్‌గా పెట్టుకున్నారు. ప్రిఫరెన్స్ టు ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ మొదటి చాయిస్. ఎందుకు? హైదరాబాద్‌కు ఉన్న డెవలప్‌మెంట్స్ చాలా సిటీల్లో లేవు. మనకున్న మెట్రో కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, బస్ కనెక్టివిటీ, ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ఆర్, లాట్ ఆఫ్ చిరంజీవి స్వామి సెంటర్, ఆశ్రమం, కన్నా మెడిటేషన్ సెంటర్, పోలేపల్లి సజ్జు, చందన్పల్లి, సీతారాం గారి అంటే ఎక్కడికక్కడ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. గ్రోత్ కారిడార్, ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్యలో గ్రోత్ పెరుగుతుంది. ఇన్వెస్ట్ లాస్ట్ ఇన్వెస్ట్ ఎవరైతే ఇన్వెస్ట్ చాలా హ్యాపీగా ఉన్నారు. సో కొనుగోలుదారులు డిమాండ్ ఉన్నప్పటికీ లేనప్పటికీ నేను చాలా వీడియోలు అంతకుముందు లాస్ట్ టైం వీడియోలో చెప్పాను. ఇన్వెస్ట్ చేయాలంటే మరి వెయిట్ చేయకండి. వెయిట్ చేస్తే మీరు కొంపకొల్లేరు. ఇప్పుడు కొనకపోతే తర్వాత మళ్ళీ కొనలేరు. కొనడానికి అవకాశం ఉండదంటారా? ఉంటది. రేట్ ఎక్కించుకుంటారు. రూ. 10, 12, రూ. 13, 20, 30, 40% పెరుగుతది. సో ఎవరైతే డబ్బులు చేతిలో పెట్టుకొని ఇంకా తగ్గుతాయి అని వెయిట్ చేస్తే చేతులు కాలేక ఆకలి కొట్టుకుంటే లాభం లేదు. ఎందుకంటే కాళ్ళకు ముందు కొట్టుకుంటే చేతులు సేవ్ చేయదు. కాలిపోయింది. తర్వాత ఎంత ఆకేసినా ఉపయోగం కదా! అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోయింది. సో తర్వాత మనకి ఇంతకుముందు పశ్చిమ వైపు అంటే వెస్ట్ జోన్ వైపే బాగా మార్కెట్ ఉండేది. ఇప్పుడు తూర్పు, సౌత్, నార్త్ కూడా పికప్ అవ్వడం స్టార్ట్ అయింది. స్లోగా మార్కెట్ సెంటిమెంట్‌లో కొద్దిగా చేంజ్ మొత్తం అంతకుముందు ఆ మందుగుడ్డు దాని మీద ఒక స్టెప్ ఇంక్రిమెంట్ 10, 20% స్టార్ట్ అయినాయి. ఎంక్వైరీ స్టార్ట్ అయినాయి. సైడ్ కొద్దిగా డీల్స్ ఇంకా స్పీడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో యాజ్ ఆఫ్ టుడే ఇన్వెస్ట్ చేసేవాళ్ళు హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకొక 1 ఇయర్, 6 మంత్స్ ఆగితే మాత్రం మీరు ఇచ్చిన రేటు 30, 40% జరిమానా కట్టినట్టు కట్టాల్సొస్తది. సో ఇప్పుడు గవర్నమెంట్ లాస్ట్ 1 ½ 2 ఇయర్స్‌లో రేట్లు అసలు పెంచలేదు మీకు చూసుకుంటే. అందుకని కొనుక్కునే వాళ్ళు కాకపోతే కొనుక్కునే సజెషన్ ఏంటంటే మంచి రియల్టర్ ద్వారా, మంచి అడ్వైజర్ ద్వారా మంచి ప్రాపర్టీ, మంచి లొకేషన్, మంచి బిల్డర్, మంచి అమ్యూనిటీస్, మంచి ప్రైసింగ్ ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తొందరపడి డెసిషన్ తీసుకున్నప్పుడు ఒకసారి ఆగి ఆలోచించి డెసిషన్ తీసుకోవడం మంచిది. రజనీకాంత్ డైలాగ్ ఉంది. అతిగా ఆలోచించే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది ఇద్దరు సక్సెస్ కాలేదంట. అట్లా ఇక్కడ కూడా తొందరపడి కొనుక్కుంటే రేపు పొద్దున మన ఇబ్బందులకు గురయ్యే ఛాన్స్ ఉంది. అంతా ఫుల్ నాలెడ్జ్ ఉంటే చేసుకున్నదైతే ఇబ్బంది. బట్ ఆవేశపడి ఆలోచించుకుంటూ ఎక్కువ ఆలోచిస్తే డెఫినెట్‌గా చాలా మంది 10 అబ్బాయిలు మీరు చూసారనుకోండి పెళ్ళికి, ఏ అబ్బాయిని చేసుకోవాలో మీకు తెలీదు. ఒక అబ్బాయి అందంగా ఉంటాడు, ఒక అబ్బాయి సాలరీ బాగుంటది, ఒక అబ్బాయి ఆస్తులుంటాయి, ఒక అబ్బాయి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, ఒక అబ్బాయికి బెంజ్ కార్ ఉంటది. అవన్నీ మనకు కావాల్సినవే. ఒక అబ్బాయి బాగా చదువుకున్నాడు. కానీ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? రిజెక్షన్ ఈజ్ వెరీ టఫ్. ఎందుకంటే
ఎక్కడైతే మనకి సెలక్షన్ అవుతుంది, సెలక్షన్ 10 మందిని పిలిచి ఒకరిని సెలెక్ట్ చేస్తుంటే 9 మందిని రిజెక్ట్ చేస్తున్నారు. చాలా మందికి తెలియదు మాట. సో రిజెక్షన్ ఈజ్ వెరీ టఫ్. అవును. సో దానివల్ల నేను చెప్పేది ఏంటంటే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడితే మంచి ఏరియాలో మంచి అడ్వైజర్ని అపాయింట్ చేసుకొని మంచి డీల్ తీసుకుంటే మీ పెట్టుబడి అనేది 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 10 సార్లు అయిన 10 సంవత్సరాలు 10 రెట్లు పెరిగిన దాఖలాలు ఎన్నో బయర్స్ కి, ఎన్నో ఇన్వెస్టర్స్ కి మనం చూపించాము. దే ఆర్ వెరీ హ్యాపీ. ఇక్కడ ఎక్కువగా తెలంగాణ వాసులు కాకుండా ఎక్కువగా పక్కన రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారంట రియల్ ఎస్టేట్ లో. మరి ఇది ఎంతవరకు నిజం అంటారు? కొంతవరకు నిజమేనమ్మా. ఎందుకంటే అంతకుముందు ఏపీ కానీ తెలంగాణ కానీ కొన్ని రీజన్స్ వల్ల ఇన్వెస్టర్స్, బయ్యర్స్, బిల్డర్స్, ఏజెంట్స్ పక్క రాష్ట్రాలకి, పక్క స్టేట్స్ కి షిఫ్ట్ అయిన దాఖలాలు ఉన్నాయి. మొత్తం షిఫ్ట్ అయ్యారంటే మొత్తం పోర్షన్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ హ్యావ్ గాన్. ఇప్పుడు మళ్ళీ అక్కడ సీఎం, ఇక్కడ ఏపీ కానీ తెలంగాణ కాన్ఫిడెన్స్ ని రీబిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, శాలరీస్ వస్తున్నాయి, బయింగ్ కెపాసిటీ పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది. సో బట్ ఇంకా పెరగాల్సిన అవసరం, అనుకున్నంత స్పీడ్ గా పెరగలేదు. కాబట్టి ఎవరైతే 10, 15, 20% షిఫ్ట్ అయ్యారో, చెన్నై, బెంగళూరు, పూణే షిఫ్ట్ అయ్యారో వాళ్ళందరూ తిరిగి రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సో వాళ్ళు తిరిగి వస్తే డెఫినెట్ గా కాన్ఫిడెంట్ పెరుగుతుంది. ఒకసారి ఏజెంట్, బిల్డర్, బయ్యర్, ఇన్వెస్టర్, ల్యాండ్ ఓనర్ కాన్ఫిడెన్స్ పెరిగితే మళ్ళీ ఆ వెళ్ళిన మార్కెట్ అంతా కొంత భాగం మళ్ళీ తిరిగి వచ్చేస్తాం. కాబట్టి పక్క వాళ్ళు షిఫ్ట్ అవడం అనేది వాస్తవం, మళ్ళీ తిరిగి రావడం అనేది కూడా వాస్తవం. కానీ ఏదేమైనా కానీ ఈ రోజు మాత్రం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దూసుకుపోతానికి ఒక చిన్న ఉదాహరణలు అయితే సరిపోతాయి అనుకుంటాను. బికాజ్ ఎవరన్నా ఇప్పటికైతే సరే కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు వచ్చేయండి, లేదు అంటే తీవ్రంగా మీరే నష్టపోతారు. రూపాయి పెట్టాల్సిన చోట 10 రూపాయలు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటున్నారు. మరి ఇదొక మంచి సూచన అని చెప్పొచ్చు. దయచేసి ఈ సూచనను పాటించండి, మీ భవిష్యత్తు బంగారం చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.